హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలని వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఒక 1 సెకండ్లో మీరైతే మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్, మీ ఫోటో ఎంతైతే క్వాలిటీ అయితే ఉందో అంత క్వాలిటీలో సేమ్ క్వాలిటీలో అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను. హెచ్డి క్వాలిటీ నా ఫొటోస్ ఎన్ని క్వాలిటీలో అయితే ఉంటుందో సేమ్ అలాంటి క్వాలిటీలో ఒక 5 సెకండ్లో అయితే మీరైతే పెట్టుకోవచ్చు. చాలామంది క్రోమ్ బ్రౌజర్ చెప్తారు, కొన్ని యాప్స్ కూడా చాలామంది చెప్తారు. అలాంటి ఏం కాకుండా మీరైతే ఒక 5 సెకండ్లో మీకైతే ఒక చెప్పడానికి ఒక ట్రిక్స్ కూడా చెప్తాను. వీడియో ఎంటర్ కదా చూడండి. దానికోసం మనకైతే ఒక యాప్ అయితే కావాలి. ఒక 1 సెకండ్లో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా హెచ్డీలో మీ ఫోటో ఎంత క్వాలిటీలో అయితే ఉంటుందో, ఏదైనా కానీ మీ ఫోటోనే కాదు ఏదైనా కానీ మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోవచ్చు. చాలా చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ యాప్లో మనకు కొన్ని ఫ్యూచర్ అయితే చాలా సూపర్గా అయితే నాకైతే నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. యాప్ మీకైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. 3 అప్లికేషన్ ఇస్తాను. మీరు ప్లే స్టోర్ నుంచి కైనా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కానీ అందులో అయితే వాటర్ మార్క్ అయితే వస్తుంది, క్లియర్గా అయితే కనిపించదు. ఓకే, మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకుంటే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి మీరైతే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అందులో మీకైతే కొన్ని నేర్పిస్తా కాబట్టి మీరైతే కొంచెం ఎండ్ వరకు చూడండి. అందులో కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి. అందులో షాడో పెట్టుకోవడం కానీ, మన ఫోటో బ్లర్ కానీ చాలా మంచి ఫీచర్. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది యాప్. ఇప్పుడైతే ఓపెన్ అయితే చేసుకున్నా చూడండి ఫ్రెండ్స్. యాప్ నేమ్ ఏంటంటే మనకు ఫోటో రూమ్. ఓకే, మనకు ప్లే స్టోర్లో కూడా ఉంటుంది కానీ యాప్ అయితే మనకు వాటర్ మార్క్ అయితే వస్తుంది. కాబట్టి మీరు అయితే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ పెడతాను, అక్కడికి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే నేనైతే యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే ఈ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా చూడండి. ఇక్కడ నేనైతే ఓపెన్ మీద క్లిక్ చేసుకున్నా. ఇక్కడైతే మనకు ఫేస్ అయితే ఇట్లయితే ఉంటుంది. మనకు చూడండి, మనకు యాప్ ఓపెన్ చేయగానే ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. పైన మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ ఐకాన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, మనకు 2 ఆప్షన్ అయితే ఉంది. కాబట్టి మీరైతే PNG ఫార్మాట్కి అయితే టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ సెకండ్ అయితే ఉంది. కాబట్టి మీరైతే ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే అనుపమ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. మీకు రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫోటో అయితే మనకు ఒక 1 సెకండ్లో అయితే మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకొని ఇక్కడ చూడండి. చాలామంది ఇక్కడ నుంచి మీరైతే డౌన్లోడింగ్ అయితే చేసుకోకండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకైతే PNG ఫార్మాట్లో అయితే డౌన్లోడింగ్ కాదు. కాబట్టి మీకు చెప్తాను, ఒక ఐడియా అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీకైతే కొన్ని టూల్స్ చెప్పాలి. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు పర్సన్ ఆప్షన్ ఉంది కదా, దానితో క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత నాకు ఎక్కువ నచ్చింది ఏదైనా ఉందంటే ఇందులో మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్క్రోల్ చేసే ఇక్కడ మనకు షాడో ఆప్షన్ ఉంది. మీ యొక్క ఫోటోని కూడా మీరైతే షాడో అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే షాడో అయితే పెట్టుకుంటాను. చూడండి, ఇక్కడ మనకు షాడో కూడా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. నాకు బాగా నచ్చిన ఆప్షన్ అయితే ఏదైనా ఉందంటే మనకు ఈ యాప్లో షాడో బాగా అయితే నచ్చింది నాకు. ఇంకోటి ఏంటంటే ఈ ఫోటోలో మీకు ఫోటో ఎంత అయితే క్వాలిటీ అయితే ఉంటుందో సేమ్ అలాంటి క్వాలిటీ అయితే మనకు ఫోటోలో అయితే వస్తుంది. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనమైతే దీని అయితే సేవ్ చేసుకోవాలి. ఓకే, PNG ఫార్మాట్లో ఎట్లా సేవ్ చేసుకోవాలని కూడా చెప్తాను. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు కింద మనకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ అయితే ఉంది, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు 4 ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు ఎరేజ్ ఆప్షన్ అయితే ఉంది, దాని అయితే క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకు PNG ఫార్మాట్ అయితే కనిపిస్తుంది. ఓకే, PNG ఫార్మాట్లో కనిపించిన తర్వాత ఇక్కడ మనకు పైన మనకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంది, దాని అయితే సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు సేవ్ టు గ్యాలరీ ఆప్షన్ అయితే ఉంది, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఫోటో అనేది మనకు గ్యాలరీ అయితే సేవ్ అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు క్వాలిటీ కూడా చూపిస్తాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే నా యొక్క గ్యాలరీలో పోయి మీకైతే చూపిస్తాను క్వాలిటీ ఎంత క్వాలిటీ అనేది వచ్చింది అనేది. ఓకే, మీకైతే మీకున్న డౌట్లు కూడా క్లియర్ చేసి కాబట్టి ఇక్కడ చూడండి, నా గ్యాలరీ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా. ఇక్కడ చూడండి, మనకు ఈ ఫోటో మనకు ఎంత క్వాలిటీ ఉన్నదో చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, మనకు 1.10 MB అయితే ఉంది. ఇక్కడ చూడండి, మీకైతే చూపిస్తాను చూడండి, 1.10 MB అయితే ఉంది. ఇక్కడ చూడండి, మనకు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బెస్ట్ క్వాలిటీ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి. ఓకే, ఈ మీకు ఫోటో కూడా చూపిస్తాను. ఓకే, నా దగ్గర ఫోటో కూడా ఉంది, మీకు ఫోటో కూడా చూపిస్తాను చూడండి. ఈ ఫోటో క్వాలిటీ ఎంత ఉందో ఇక్కడ డీటెయిల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి. ఈ ఫోటో అయితే ఇక్కడ చూడండి, మనకు 320 KB అయితే ఉంది. దానికంటే ఇదే మనకు చాలా తక్కువ ఉంది. అదే ఫోటో మనకు చాలా ఎక్కువ MB అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే క్లియర్గా అయితే కనిపిస్తుంది. కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా అయితే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థమైతే ప్లీజ్ ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.